గత 22 సంవత్సరాలుగా కార్యకర్తలు, అభిమానులు ప్రజల మధ్య జరుపుకుంటూ వారి ఆశీస్సులు పొందుకునే తన పుట్టినరోజు వేడుకలను ఈసారి కొన్ని ఇబ్బందులు ఏర్పడిన కారణంగా జరుపుకోవడం లేదని, తానెన్ని ఇబ్బందుల్లో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. వర్మ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి లక్ష్మీదేవి సమేతంగా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వర్మ దంపతుల పేరున కుక్కుటేశ్వర స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ దంపతులను పండితులు సత్కరించి ఆశీర్వచనం చేశారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫోన్ కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వచ్చి వర్మకు పూలమాలలు వేస్తూ ఉండగా నిరాకరిస్తూ వర్మ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. కాగా పిఠాపురంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్లనే ఈసారి వర్మ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. 22 సంవత్సరాల నుంచి అయ్యవారి ఆశీస్సులు, కుట్టేశ్వర స్వామి ఆశీస్సులు, అమ్మవార్లు రాజరాజేశ్వరి దేవి గారు, పురోహితి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నాకు పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీ. 22 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యని, అభిమానుల మధ్యని కూడా నేను పుట్టినరోజు కార్యక్రమం పిఠాపురంలో చేసుకున్నాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వల్ల నేను ఈ సంవత్సరం కార్యక్రమాలకి దూరంగా ఉన్నాను. అది నిన్ననే తెలియజేశాను. నేను కూడా బయటికి వెళ్తున్నాను కాబట్టి ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తాను. కారణం ఏమీ లేదు. నేను ఇబ్బందిగా ఉండి నేను ఈ సంవత్సరం చేసుకోవట్లేదు.